నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు 30/60 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాలుగేళ్ల బాలిక మీద అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష, సంచలన తీర్పిచ్చిన కరీంనగర్ కోర్టు. ఈ నెలాఖరు దాకా హైదరాబాద్ లో రాష్ట్రపతి, దక్షిణాదిలో పలు కార్యక్రమాలకు హాజరు. అష్టమి దాటాకే అధికార బాధ్యతలు, ముహూర్తం కోసం చూస్తున్న తమిళనాడు కొత్త సీఎస్. రాజీనామా నా వ్యక్తిగత నిర్ణయం, ఎవరిని నిందించడం లేదన్న నజీబ్ జంగ్. టీమిండియాలో మొదలైన ఫిట్నెస్ ట్రబుల్స్, గాయాలతో రంజీ సీజన్ నుంచి విజయ్ అశ్విన్ అవుట్. హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. అరగంట వ్యవధిలో 3 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. చిలకలగూడ, వారాసిగూడ, నేరెడ్మెట్లో వరుసగా మహిళల మెడల్లో నుంచి గొలుసులు లాక్కెళ్లారు. చిలకలగూడలో ఓ వృద్ధురాలి మెడలో చైన్ తెంచుకెళ్లారు దుండగులు. నేరెడ్మెట్లో మహిళ మెడలో నుంచి 2.5 తులాల బంగారం గొలుసును లాక్కెళ్లారు. మరోవైపు వారాసిగూడలో మరో మహిళ మెడలో 3.5 తులాల బంగారం గొలుసు దోచుకెళ్లారు. అరగంట వ్యవధిలో 3 చోట్ల చైన్ స్నాచింగ్లు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చైన్ స్నాచర్ల కోసం నాకాబందీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ నడుదా. వరప్రసాద్, ఈ 3 చైన్ స్నాచింగ్ లకు పాల్పడింది ఒకటే బ్యాచ్ లేకపోతే వేర్వేరు గ్రూప్ లా? పోలీసులు ఏమంటున్నారు? రోజా కొద్ది రోజులుగా సద్దుమణిగిన చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. చిలకలగూడతో పాటు నేరేడుమెట్లో 2 మహిళల దగ్గర కూడా బంగారం గొలుసులు లాక్కుని వెళ్ళారు. అయితే ఈ చిలకలగూడలో సంబంధించినటువంటి ముద్దురాలు నాగలక్ష్మి అనే ఉద్రాల మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసులు లాక్కుని పారిపోయారు. అయితే ఈమె బంధువుల ఇంటి నుంచి బయటకు వస్తుండగా పల్సర్ బైక్ మీద 2 యువకులు కూడా ఈమెని ఫాలో అయ్యారు. ఈమెను ఫాలో అవుతున్న మధ్యలోకి వచ్చేసరికి ఈమె ఒంటరిగా కూడా నడుచుకుంటూ వస్తుంది. ఈ ఒంటరిగా రావడంతో గమనించిన యువకులు వీళ్ళిద్దరు కూడా దగ్గర ఉన్నటువంటి చైన్ మెడలో గొలుసుని లాక్కుని పారిపోయారు. అయితే స్థానికులందరూ గమనించి సమాచారంగా పోలీసులు రంగంలో దిగారు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా వీళ్ళు పోలీసులు పరిశీలించారు. ఈ సీసీ కెమెరాలో 2 యువకులు కూడా పాత పల్సర్ బైక్ మీద వచ్చారు. వీళ్ళిద్దరూ పాత పల్సర్ బైక్ మీద వచ్చి ఈ ఉద్రాల మెడల నుంచి గొలుసులు లాక్కెళ్లారు. అయితే ఈ 2 యువకులు ఎవరనేది కూడా పోలీసులు ఇప్పటికే గాలిస్తున్నారు. అయితే మరి నేరేడుమెట్లో కూడా ఒక మహిళ మెడల నుంచి 2.5 తులాల బంగారం గొలుసు కూడా లాక్కెళ్ళేటువంటి పరిస్థితి. అయితే అరగంట రోజుల్లోనే 2 గంటలు జరగడంతో వీళ్ళిద్దరూ కూడా ఆళ్లే అయ్యుండొచ్చనేదిగా పోలీసులు అనుమానంతో ఉన్నారు. అయితే ఈ పాత పల్సర్ బైక్ ని గుర్తించిన పోలీసులు దుండగులు ఎవరనేది గాలించే ప్రశ్నలో ఉన్నారు. రోజా. వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ ను టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ మోడీపై ఆరోపణలు చేయడంతో ప్రధాని తనదైన శైలిలో యువనేతపై సెటైర్లు వేశారు. యువనేత ఇప్పుడిప్పుడే మాట్లాడడం నేర్చుకుంటున్నారని, రాహుల్ మాట్లాడిన తర్వాత కూడా భూకంపం రాలేదంటూ సెటైర్లు పేల్చారు. ఎవరి పాలన అవినీతిమయమో ప్రజలకు తెలుసునన్నారు ప్రధాని. వారణాసిలో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన మోడీ ప్రతిపక్షాలు అవినీతి పరులకు మద్దతుగా నిలుస్తున్నాయని మండిపడ్డారు. अभी भाषण सीख रहे हैं, ऐसे करते वो भी ऐसे करें। जब से उन्होंने बोलना सीखा है और बोलना शुरू किया है, मेरी खुशी का कोई पार नहीं है। 2009 में पता ही नहीं चलता था कि भाई इस पैकेट के अंदर क्या है, पता ही नहीं चलता था। अब पता चल रहा है कि भाई ये है
ये नहीं है। न बोलते तो बड़ा भूकंप आ जाता था और देश को इतना बड़ा भूकंप झेलना पड़ता, ये देश 10 साल तक उभर नहीं सकता था। लेकिन अच्छा हुआ कि बोलना शुरू हो गया तो पता चल रहा है भूकंप की संभावना, क्योंकि देश की जनता समझ गई। సెటైర్లు వేయండి, మజాక్ చేయండి, పర్లేదు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పండి అంటూ మోడీపై మరోసారి ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. తాను సూటిగా అడిగిన ప్రశ్నలకు స్పందించకుండా మోడీ ఏం చెప్పినా ఉపయోగం ఉండదన్నారు. నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడ్డారా లేదా ఇదే తేలాల్సిన విషయమన్నారు రాహుల్. कल मैंने गुजरात में प्रधानमंत्री नरेंद्र मोदी जी से 2-3 सवाल पूछे भ्रष्टाचार के बारे में। उनसे मैंने सवाल पूछे, सवाल के जवाब नहीं दिए, मगर जो सवाल पूछ रहा था उसका मजाक उड़ाया। ऐसे ही एक समय गालिब जी का मजाक उड़ाया गया था। उनके शब्दों से मैं जवाब देना चाहता हूं। हर एक बात पे कहते हो कि तू क्या है, हर एक बात पे कहते हो कि तू क्या है। तुम ही कहो कि ये अंदाजे गुफ्तगू क्या है। नरेंद्र मोदी जी, ये सवाल मैंने आपसे नहीं पूछा, ये सवाल हिंदुस्तान के युवा ने, हिंदुस्तान के गरीब लोगों ने आपसे पूछे हैं। सवाल यह है कि प्रधानमंत्री ने भ्रष्टाचार किया या नहीं। आप मेरा जितना मजाक उड़ाना चाहते हो उड़ाओ, मगर आप देश के युवाओं का और मेरे డిమానిటైజేషన్ ఫలితాలు అతి త్వరలో కనిపిస్తాయన్నారు మోడీ. నోట్ల రద్దు భారతదేశం మంచికేనని చెప్పారు. ఇప్పుడు తనను తిడుతున్న వాళ్లంతా భవిష్యత్తులో మంచి పని చేశారని మెచ్చుకుంటారని తెలిపారు మోడీ. आप देखते होंगे इन दिनों देश का एक बहुत बड़ा सफाई अभियान चल रहा है। अगर गंदगी का बड़ा ढेर हो और वहां से आप गुजरते हैं तो दुर्गंध आती है। बार बार आते हैं जाते हैं तो पता है कि अब यहां दुर्गंध शुरू हो जाएगी, वहां पहुंचेंगे तो पूरी हो जाएगी। और एक सीमा में दुर्गंध महसूस होती है, उससे ज्यादा फिर महसूस नहीं होती है। लेकिन जब उस ढेर की सफाई शुरू करते हैं तो गंध इतनी ज्यादा महसूस होती है कि वहां से गुजरना मुश्किल हो जाता है। गंद का ढेर वैसे का वैसा पड़ा है तो एक सीमा तक ही गंध महसूस होती है, लेकिन जैसे ही उसको सफाई करना उठाना शुरू कर दिया तो ऐसी गंध महसूस होती है। आजकल आप देख रहे होंगे कैसी कैसी गंध महसूस हो रही है। लेकिन एक बार ढेर साफ हो जाए तो फिर मन करता नहीं, यार ये तो जगह इतनी अच्छी बगीचा बनाया जा सकता है। कान इतने सालों का ढेर गंध भरी पड़ी है, लेकिन एक काशी के आशीर्वाद है कि मैंने गंद की सफाई का बेड़ा उठाया है। भोले बाबा की धरती के आशीर्वाद में भी तो ताकत होती है। ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్. పెద్ద నోట్లు రద్దై 50 రోజులవుతున్నా జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు. నగదు రహిత చెల్లింపులకు దేశం సన్నద్ధంగా లేదన్నారు ఆయన. మోడీపై రాహుల్ చేసిన ఆరోపణలపైన దర్యాప్తు చేయాలన్నారు లాలూ.
तो अब ये मामला साफ हो गया कि देश के प्रधानमंत्री बुरी तरह से भ्रष्टाचार में लिप्त थे और ये घिर गए हैं इसमें, और वो सफाई दे देश के सामने खुद अपने दें। और हम मांग करेंगे प्रधानमंत्री से खुद कि अगर आनाकानी करते हैं तो सुप्रीम कोर्ट के सिटिंग जज के देख रेख में इसकी तुरंत जांच की घोषणा भी करें। बुलेटिन లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.